రంగస్థలం నాటకాల గురించి కాదులే. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా రంగస్థలం ఇప్పుడు టాలీవుడ్లో కోలాహలం చేస్తుంది. సినిమా పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. అభిమానులు కూడా పోస్టర్ను ఆకాశానికి ఎత్తేశారు. రామ్ చరణ్ కూడా పల్లెటూరి యువకుడి తరహా స్కెచ్లో కావిడ భుజాన మోస్తూ కనిపించే తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా 80వ దశకంలో జరిగే ఒక ప్రేమ కథగా సుకుమార్ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా పేరు రంగస్థలం 1985 అని పెట్టినప్పటి నుండి ఆ సినిమా కథపై రకరకాల మాటలు అనుకుంటున్నారు. కథ గురించి రంగస్థలం ఇంగ్లీష్లో స్టేజ్ అనే పదం అప్పటిలో నాటకాలు వేసేవారు వాడేవాళ్ళు కాబట్టి ఈ సినిమాలో చరణ్ ఒక వీధి నాటకాలు వేసే కుర్రాడిగా కనిపిస్తాడు అని ఒక ముచ్చట ఉంది. అయితే ఈ సినిమాకు పనిచేసే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక ఊరిలో జరిగే ప్రేమ కథ అని, ఈ సినిమాలో రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం కాబట్టి రంగస్థలం అనే శబ్దం సినిమా కథ గురించి పుస్తకాలలో ముందు ఉండే ముందు మాటలా ఉంటుందని అలా పెట్టారట. ఈ సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్నవాడులా కనిపించబోతున్నాడట. రామ్ చరణ్కు జోడీగా సమంత నటిస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రంగస్థలం సినిమాకు సుమారుగా 55 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మన పల్లెలాంటి ప్రేమ కథ తెలుగు సంక్రాంతి 2018లో విడుదల అవుతుంది. రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.